50,000 నుంచి 10 లక్షల వరకు ముద్రా లోన్. ఏజెంట్ లేకుండా, ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వకుండా ముద్రా లోన్ ఎలా పొందాలో ఈ వీడియోలో చెప్తాను. కానీ అప్లై చేసిన 90% మందికి లోన్ రిజెక్ట్ అవుతుంది. దానికి కారణం బ్యాంకులు కాదు, అప్లై చేసేటప్పుడు మీరు చేసే కామన్ మిస్టేక్స్. చాలామంది చేసే ఆ తప్పులు మీరు చేయకుండా ఉంటే మీకు లోన్ వచ్చే అవకాశం 100% పెరుగుతుంది. అవేంటో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియో స్కిప్ చేస్తే ఆ ముఖ్యమైన విషయాలు తెలియక మీ లోన్ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముద్రా లోన్ అంటే 50,000 నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వం ఇచ్చే బిజినెస్ లోన్. పేపర్ మీద చూస్తే ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో చాలామందికి అప్రూవ్ అవ్వట్లేదు. కారణం సింపుల్, లోన్ ఇవ్వడం బ్యాంకుకు ప్రాబ్లం కాదు, మీరు అప్లై చేసే విధానమే అసలైన ప్రాబ్లం. వీడియోలో ముద్రా లోన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయకూడని ఆ తప్పుని చాలా సింపుల్గా చెప్తాను. వాటిని మీరు సరిదిద్దుకుంటే మొదటి ప్రయత్నంలోనే మీ లోన్ అప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే మొదటి మిస్టేక్, సరైన క్లారిటీ లేకపోవడం. చాలామంది బ్యాంకుకి వెళ్ళినప్పుడు మేనేజర్ ఏం బిజినెస్ చేస్తున్నారు అని అడిగితే ఏదో ఒకటి సార్, టీ షాప్ పెట్టాలనుకుంటున్నాను, లేదా చిన్న కిరాణా కొట్టు సార్ అని చాలా కన్ఫ్యూజ్డ్గా చెప్తారు. ఇలా మీరు అస్పష్టంగా సమాధానం చెప్తే బ్యాంకుకి మీ మీద నమ్మకం రాదు. గుర్తుంచుకోండి, బ్యాంకుకి మీ ఎమోషన్స్ కంటే మీ బిజినెస్ మీద మీకున్న క్లారిటీ ముఖ్యం. మీరు సింపుల్గా ఇలా చెప్పగలగాలి, టీ స్టాల్ బిజినెస్ సార్, రోజుకి 200 కప్పులు సేల్ నా టార్గెట్. ఈ ఏరియాలో మంచి డిమాండ్ ఉంది, నెలకు ఇంత ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. మీ బిజినెస్ చిన్నదా పెద్దదా అనేది ఇక్కడ పాయింట్ కాదు, మీ దగ్గర సరైన క్లారిటీ మరియు కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, సగం లోన్ వచ్చినట్టే. డాక్యుమెంట్లో తప్పులు. చాలామంది ఆధార్ కార్డులో ఒక పేరు, పాన్ కార్డులో మరో పేరు, బ్యాంక్ అకౌంట్లో ఇంకోలా ఉంటుంది. ఇలా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా మీ లోన్ అప్లికేషన్ అక్కడికక్కడే రిజెక్ట్ అవుతుంది. అప్లై చేసే ముందు ఈ 3 ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీ పేరు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదో, అడ్రస్ కరెంట్ అడ్రస్లో ఉంటున్నారా, మొబైల్ నెంబర్ లింక్ అయి ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఇదే మీ లోన్ని డిసైడ్ చేస్తుంది. ఏదో ఫామ్ నింపి సైలెంట్గా సబ్మిట్ చేసి లోన్ ఇవ్వండి సార్ అని దీనంగా అడిగితే పని అవ్వదు. మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సార్, నేను పిఎం ముద్రా లోన్ కోసం వచ్చాను, నా బిజినెస్ ప్లాన్ మరియు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఒకసారి చూడండి అని క్లియర్గా చెప్పండి. అప్పుడే మేనేజర్ మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు రెగ్యులర్గా వాడుతున్న పాత బ్యాంక్ అకౌంట్ ఉన్న చోట అప్లై చేయండి. కొత్త అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే లోన్ అడిగితే ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. బోనస్ టిప్, మీ సిబిల్ స్కోర్ కనీసం 700 పైనే ఉండేలా చూసుకోండి. గతంలో ఏదైనా లోన్ తీసుకొని కట్టకపోయినా లేదా లేట్గా కట్టినా మీ లోన్ రిజెక్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ముద్రా లోన్ రావాలంటే ఈ 3 సూత్రాలు ముఖ్యం. బిజినెస్ ప్లాన్ మీద పూర్తి క్లారిటీ ఉండాలి, డాక్యుమెంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉండకూడదు, బ్యాంక్ మేనేజర్తో కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఈ 3 మీరు పక్కాగా ఫాలో అయితే మీ లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే లోన్ అప్లై చేశాక అసలైన పరీక్ష ఇంకొకటి ఉంటుంది, అదే బ్యాంక్ వెరిఫికేషన్. ఆ వెరిఫికేషన్ని సేఫ్గా ఎలా క్లియర్ చేయాలి, అసలు మేనేజర్ ఫైనల్ అప్రూవల్ దేని మీద డిసైడ్ చేస్తారో నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.